హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేతి బొబ్బట్లు. ఉగాది రానే వస్తుంది. సో ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఈరోజు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమయ్యి ఉండిద్ది మీకు. మెత్తగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే బొబ్బట్లు. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. ఒక్కసారి ఇలా ఈ ప్రాసెస్లో చేసి చూడండి, ఎక్కడ ఫెయిల్ అవ్వదన్నమాట. సో ఇంకెందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఏదైనా ఒక గిన్నె కొలత తీసుకోండి. నేనైతే ఇక్కడ ఈ గిన్నెతోటి ఒక కప్పు పచ్చి శనగలు తీసుకున్నాను. ఇవి ఒక 5, 6 గంటలు నానపెట్టుకొని మంచిగా నానిన తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇవి నానిన పప్పుని కుక్కర్లో వేసుకొని ఏ కప్పుతో అయితే మనము పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ రానిస్తే సరిపోయిద్దనమాట. ఈలోపు ఒక కప్పు శనగపప్పుకి ఇక్కడ నేను 3 కప్పులు పిండి తీసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయిద్దనమాట పప్పుకి, పూర్ణానికి ప్లస్ ఈ చపాతీ పిండి. సో ఇప్పుడు 3 కప్పుల చపాతీ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, 5, 6 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. సో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలో చపాతీ పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా ప్రెస్ చేయగానే చేతికి అంటుకోకుండా వచ్చింది అంటే పిండి మంచిగా కుదిరినట్టు. సో ఇప్పుడు పైన ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి పిండికి ఒక అరగంట రెస్ట్ ఇవ్వండి. ఈ లోపు ఏంటంటే పప్పు బాగా ఉడికిపోయి ఉండిద్ది. కుక్కర్ ఆవిరంతా వదిలిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. పప్పు అనేది స్మాష్ చేసేటప్పుడు మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు అనమాట. గోరువెచ్చగా ఉంటే సరిపోద్ది పప్పు అనేది. సో చూసారు కదా, 5 విజిల్కి ఇలా మెత్తగా నానిపోయి ఉండిద్ది. వాటర్ కూడా ఎక్స్ట్రాగా ఏమీ ఉండవు. నేను చెప్పిన మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయన్నమాట. ఒక్క చుక్క కూడా వాటర్ అయితే పప్పులో ఉండదన్నమాట. ఇప్పుడు ఈ పప్పు స్మాషర్ కానీ లేకపోతే ఇలా పప్పు గుత్తి కానీ ఉంటే మెత్తగా ఇలా కలుపుకోవాలన్నమాట. పప్పు గుత్తితోటి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తికున్న పిండినంతా ఇలా రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం నూనె కానీ లేకపోతే వాటర్ కానీ అప్లై చేసి కుక్కర్కి సైడ్ ఉన్న పిండిని మొత్తం ఇలా క్లీన్గా చేసేసి ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లము, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. సాల్ట్ అనేది కొంచెం మనం చేసే స్వీట్కి టేస్ట్ ఇచ్చిద్ది అనమాట. అందుకని కొంచెమైనా సాల్ట్ వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు, పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. ఇప్పుడు బెల్లము కరిగేలాగా కుక్కరు స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక 5, 6 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి, లేదంటే అడుగంటేసిద్ది. మనకి బొబ్బట్టు అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ మనం పూర్ణం రెడీ చేసే విధానంలోనే ఉండిద్ది. పూర్ణం అనేది మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. మీడియంగా ఉండాలి. సో చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒకసారి చేతికి ఆయిల్ రాసుకొని పిండిని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ చేతికి కొంచెం నూనె అప్లై చేసుకొని ఇలా మనకి నచ్చిన సైజుల్లో బౌల్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, పూర్ణం అనేది మన 2 చేతులతోటి బాల్ లాగా చేసినా కూడా మన చేతులకి అంటుకోకుండా ఉండిద్ది. సో అలా అయింది అంటే పూర్ణం పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ఇప్పుడు ఏదైనా ఒకటి ఇలాంటి కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు అరగంట నానిన పిండి ఉంది కదా, గోధుమ పిండి, దాన్ని కొంచెం ఒక ముద్ద తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ వేళ్ళతోటి కొంచెం వెడల్పు చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు పూర్ణం పెట్టేసి సైడ్స్ అన్నీ ఇలా కవర్ చేసి ఎక్స్ట్రా పిండినంతా రిమూవ్ చేసేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పిండినంతా రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని పిండి మీద ఇంకో పేపర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే అదే పేపర్ సరిపోతే నేను చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోయిద్దనమాట. ఇది పేపర్కి అంటుకోకుండా నీట్గా వచ్చిద్ది. ఈ బొబ్బట్లకి మెయిన్ ఆయిల్ కానీ లేదంటే గీ కానీ కొంచెం ఎక్కువే పట్టిద్దనమాట. పేపర్కి కానీ చేతికి కానీ ఎప్పుడు తడిగానే ఉండాలి, ఆయిల్ కానీ నెయ్యి కానీ. సో మనకి నచ్చిన సైజులో చేసేసుకొని మందంగా అయినా చేసుకోవచ్చు, పలచగా అయినా చేసుకోవచ్చు. నేనైతే పలచగానే చేశాను. సో ఇప్పుడు వేడి వేడి పెన్నం మీద వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. నెయ్యి ఆ పక్క ఈ పక్క కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకోండి. సో చూసారు కదా, బొబ్బట్లు ఎంత బాగా పొంగుతున్నాయో. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా స్మూత్గా వస్తాయి. నేను చెప్పిన ప్రాసెస్లో చెయ్యండి. మెత్తగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే పూరిల్లా పొంగుతాయన్నమాట ఈ నేతి బొబ్బట్లు. సో కొంచెం నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. అప్పుడే నేతి బొబ్బట్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇంకెందుకు లేటు, ఈ ఉగాదికి ఇలా
మైదా పిండి లేకుండా గోధుమ పిండితోనే చాలా స్మూత్‌గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే బొబ్బట్లు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి పంచండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారు కదా! బొబ్బట్లు లేయర్ లేయర్‌గా ఎంత స్మూత్‌గా, ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. ఇంకెందుకు లేట్ ఈ ఉగాదికి ఈ బొబ్బట్లు చేసేసుకొని ఇంటిల్లిపదే హ్యాపీగా తినేసేయండి. అందరికీ అడ్వాన్స్‌గా హ్యాపీ ఉగాది. వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్‌కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే చూస్తారు. మన తెలుగు సంవత్సరానికి తెలుగు వంటకం చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. అందరూ మైదాతో చేస్తారు. నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను. మా సైడ్ అయితే వీటిని భక్షాలు అంటారు.